మొదటి చిత్రం నుంచి కానీ ఇప్పటి వరకు మీరు చూసుకుంటే అప్పుడు అంత డైలాగ్ డెలివరీలో మెచ్యూరిటీ కనిపించలేదు. సో అంటే మీరు మీ పరంగా ఎలా ట్రైన్ తీసుకున్నారు డైలాగ్ డెలివరీకి, లేకపోతే ఆటోమేటికలీ బై నేచర్ వచ్చేసింది అంటారు? ఓవర్ ద ఇయర్స్ నాకు మాట్లాడి అంటే ఆ శ్రద్ధ ఉంటుంది కదండి, ఆ భయం ఉంటుంది కదండి. నాకు ఈ రోజుకి గుర్తుంది, నువ్వు నేను తర్వాత మామూలుగా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా, అరే సార్ సూపర్ సినిమా సార్, భలే ఉంది సార్, అంత బాగుంది సార్, కానీ అదేంటి సార్ లాస్ట్లో డైలాగ్. సో ఎవ్రీబడి హ్యాడ్ టు పిన్ పాయింట్, అంటే ఆ డైలాగ్ ఏంటి అది అలా. బట్ ఇంకా ఆ రోజు నుంచి భయం పట్టుకుందండి, బికాజ్ లెస్ దెన్ అ మంత్ లేటర్ మంత్స్ అంతా నువ్వు సినిమాకి డబ్బింగ్ చెప్పాలి. అప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ, అసలు ఉదయ్ కిరణ్ డబ్బింగ్ చెప్పాలా వద్దా అని. బట్ అగైన్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు ఎంఎస్ రాజు గారు కాన్ఫిడెన్స్, మళ్ళీ ఎవ్రీబడి వర్ కాన్ఫిడెంట్ దట్ ఎస్ అంటే ఆ కాన్సెప్ట్ కి సూట్ అయిపోయింది కూడా మీ వాయిస్ కానీ అప్పటికి ఆ బాయిష్నెస్ కి సూట్ అయింది. బట్ తర్వాత మాట్లాడి బాగా డిక్షన్ ఇంకా డెవలప్ అయ్యి, అండ్ నేను పుట్టుకంతా కూడా హైదరాబాద్ లో అవటం వల్ల అదే అడగబోతున్నా, హైదరాబాదీ బాయ్ కదా, పక్కా హైదరాబాదీ బాయ్. అండ్ అందుకే నేను హైదరాబాద్ అంటాను, చాలా మంది హైదరాబాద్ అంటారు, నేను హైదరాబాద్ అంట బికాస్ ఐమ్ హైదరాబాదీ. సో ఇక్కడ ఉంటే కూడా అది కొంచెం 100% తెలుగు రాకపోవడం అన్నది ఉండిందండి. పరిశ్రమలోకి వచ్చాక అది కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఈరోజు అనర్గళంగా స్పష్టమైన తెలుగు మాట్లాడుతుంది. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్, ఇది నా స్టైల్. ఫ్రెష్నెస్ నిజంగా జై శ్రీరామ్ తీసుకొస్తుంది కదా. అండ్ రేష్మ, అబౌట్ యూ, మీరు అంటే ఫస్ట్ చిత్రంతో అందరి మనసులోకి దిగిపోయారనమాట. అంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది మీకు, ఒక సిమిలారిటీ కలవటం వల్ల రికగ్నిషన్ ఈజీగా అయిపోయింది మీకు, రైట్? సో ఇప్పుడు మీరు యు ఆర్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ హీరోయిన్ ఫర్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో మిమ్మల్ని మీరు ఎలా నర్చర్ చేసుకుంటున్నారు, ఎలా మీరు ట్రైన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు? నన్ను నేను స్పెషల్గా ట్రైన్ చేయడం లేదు, డైరెక్టర్ ఇచ్చే గైడెన్స్ అవి ఫాలో అవుతున్నాను. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళని ఫాలో అయ్యి అలా యాక్ట్ చేస్తాను. జనరల్గా మూవీ యాక్సెప్టెన్స్కి మీరు చూసే పాయింట్స్ ఏంటి? ఆర్ యాజ్ అప్కమింగ్ కాబట్టి ఐ షుడ్ ట్రై ఆల్ అని ఒక కాన్సెప్ట్తో ఉన్నారా, లేకపోతే యూ రియలీ వాచ్ ద లైన్? నో ఐ షుడ్ ట్రై ఆల్ అని నేను అనుకోవట్లేదు, బికాజ్ ఐ హ్యావ్ టు సూట్ అవ్వాలి క్యారెక్టర్కి. అట్ ద సేమ్ టైం నేను కూడా నేర్చుకుంటాను ఇంకా కొత్త క్యారెక్టర్స్ వస్తే. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి నచ్చితే మళ్ళీ రిపీట్ చేయొచ్చు కూడా. సో అలా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నాను, మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు అంటే ముందు ఉదయ్ని చూసారు, ఇప్పుడు ఉదయ్ కిరణ్ చూసారు, అది పోలీస్ డ్రెస్ లో. మీరేమైనా జంకారా, లేకపోతే కంఫర్టబుల్? జంకడం అనేది ప్రెస్ చేసి ముందు షూటింగ్ చేసేసాను, తర్వాత ఆలోచిస్తాను అన్ని. బట్ న్యూ లుక్, ఒక క్వశ్చన్ మార్క్ అనేది రోజు ఫీల్ అయ్యేదాన్ని, నేను వర్క్ చేసేది ఉదయ్ తోటేనా అని చెప్పేసి, అది మాత్రం ఉండింది. ఒకటి చావు 100 మందికి సంతోషాన్ని ఇస్తుందంటే అలాంటి వాళ్ళని రోజుకొకటి వేసేస్తారు. ఆన్ స్క్రీన్ మీరు అంటే హౌ కంఫర్టబుల్ యూ బోత్ వర్? I think thanks to the exposure, I mean though she's only one film old, but I think exposure undi tanaki right kind of exposure ఉండడం వల్ల she was very comfortable అండ్ నాకు కూడా అనిపించలేదు. బికాజ్ గోయింగ్ బ్యాక్ టు నా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిల్మ్స్ ఐ నో నేను ఏం పాటలు పడ్డాను నాకు తెలుసు. సో మీరేమైనా టీచ్ చేశారు ఆన్ సెట్స్? ఐ డోంట్ థింక్ టీచ్ చేయాల్సిన అవసరం ఎక్కడ రాలేదండి. సో వెరీ స్పాంటేనియస్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా లైవ్లీనెస్ అండ్ తన న్యాచురల్ లైఫ్, తన బయట కూడా బాగా షీఈస్ క్వైట్ యాక్టివ్, very lively and active, so ade carry forward ayindi. So I think it was much natural for her. Music we are expecting, because it's comeback of Uday Kiran kabatti music ela undabotundi? Music did have a role to play andi, kakapothe na previous films tho poliste it is a different music andi. అంటే రిక్వైర్మెంట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. స్టాండర్డ్ ఫార్మాట్ ఇది కట్టు స్విట్జర్లాండ్లో ఒక సాంగ్, కట్టు ఊటీలోనో ఒక సాంగ్ అలా లేదు ఈ సినిమాలో. ఇట్ వాజ్ మోర్ విత్ ద ఫ్లో, కథతో ఫ్లోలో వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ ఉండింది. సో ఐ థింక్ తనది ఒక పబ్ సాంగ్ ఒకటి ఉంది, అండ్ నాది ఒక మోంటాజ్ సాంగ్ ఉంది. అండ్ సో సాంగ్స్ రిక్వైర్మెంట్ వేరేగా ఉండటం వల్ల ప్రాబ్లీ ఆ డైరెక్టర్ గారు కూడా మంచి హీ చోజ్ అ రైట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. డాకే గారు మ్యూజిక్ ఇది. సో హీ డిడ్ అ గుడ్ జాబ్ విత్ ఆల్ ద సాంగ్స్, ఆల్ ద 4 songs. అండ్ లాస్ట్లో దెర్ వాజ్ దిస్ వెరీ పక్కా మాసీ ఐటమ్ నంబరిష్ సాంగ్ ఒకటి ఉంది. సో he look very different in that
వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ పైరేట్స్ ఆఫ్ దాంట్లో ఒక స్పెషల్ గెటప్ లో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాను నేను. మీరంటే ఫస్ట్ మూవీ ఆర్ ఎనీ ఇంతవరకు చేసిన మూవీస్లో డాన్స్ పరంగా ఎక్కడ మనకి ఆ ప్రామినెన్స్ లేదు. సో ఈ మూవీలో డాన్స్ అండ్ యాక్షన్ కూడా బాగా చేసినట్టున్నారు. డాన్స్ ట్రైనింగ్ మీరు తీసుకున్నారా, లేకపోతే హౌ మచ్ యువర్ కంఫర్టబుల్ అండ్ హౌ మచ్ యూ డిడ్? యాక్చువల్గా నాకు డాన్సర్గా బాగా పేరు వచ్చింది కలుసుకోవాలని ఒక సినిమా చేశానండి, ఉదయించిన సూర్యుడిని అడిగా అని. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడి నుంచి నాకు ఒక గుడ్ డాన్సర్ ట్యాగ్ వచ్చేసిందండి. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. నేను డాన్స్ నేర్చుకునేది లేదు, లైక్ నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, అలాగే డాన్స్ కూడా నేర్చుకోలేదు. ఏదో ఐ యూస్ టు జంప్ అరౌండ్ అండ్ కొంచెం డాన్స్ చేసేవాడిని ఇంట్లో, అంతేగాని మైకిల్ జాక్సన్ పాటలు, ప్రభుదేవ పాటలు పెట్టుకుని ఎగిరేవాడిని అంతేగాని, బట్ డాన్స్ ప్రాక్టీస్ అంటూ చేయలేదు. బట్ ఓవర్ ది ఇయర్స్ డాన్స్ రిక్వైర్మెంట్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక హీరో అన్నవాడు ఒక యాక్టర్, ఒక హీరో అన్నవాడు యాక్టింగ్ అంటే ఉత్త ఎక్స్ప్రెషన్లు ఇవ్వటమే కాదు, డాన్సులు, హావభావాలతో పాటు స్టెప్పులు ఇవ్వాలి, ఫైటింగ్లు చేయాలి, ఫ్రీ ఫ్లోయింగ్ బాడీ మూమెంట్స్ ఉండాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అది కాన్షియస్లీ ఈ సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తుండగా వచ్చేస్తుంది. జై శ్రీరామ్లో మనం ఒక కొత్త ఉదయాన్ని చూడబోతున్నాం కాబట్టి రియల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆల్సో అ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. సో అలాగే ప్రేక్షకులు కూడా ఒక ఉదయ్ కిరణ్ కమ్ బ్యాక్ ఆఫ్ ఉదయ్ కిరణ్ చూస్తున్నారు కాబట్టి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ న్యూ ప్రాజెక్ట్ అండ్ హ్యాపీ ఉగాది ఆల్సో టు యూ. విష్ యూ గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అరే 1 2 3 అంటూ ఒంటి మీద బట్టలన్నీ జారిపోయే నీ చూపులన్నీ